కూటమి ప్రభుత్వం ఏర్పడి ఘన విజయాన్ని రాష్ట్రంలో సొంతం చేసుకున్న మా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల అధిష్టానానికి మాకు అందరికీ కూడా ఘన నివాళులు అర్పించే విధంగా చాలా అద్భుతంగా ఈరోజు ప్రతి ఒక్కరూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు మన జీజీహెచ్ ప్రాంతంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మా విజయాన్ని చాలా సంతోషంగా సంబరంగా జరుపుకోవడం జరిగింది. ఇందుకు నేను పాల్గొని ఇక్కడ ఉన్న వారందరికీ కూడా అన్నార్థులందరికీ వడ్డించడము, వారికి అన్న సంతర్పణ చేయడం జరిగింది. కాబట్టి ఇది నిర్వహించిన ప్రతి ఒక్కరికి కూడా ఉదయ్ 24 డివిజన్ మా అన్నదమ్ములందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకున్నాను. ఇక్కడ చాలా మంది నిరుపేదలు ఏడాది నుంచి వస్తున్నారు. ఇక్కడ అన్న క్యాంటీన్ వాస్తవానికి దాని గురించి ఆలోచించామండి, అన్న క్యాంటీన్ గురించి. అయితే ఇక్కడ శృంగేరి పీఠం వారు కానివ్వండి, ఈ కోవిడ్ ఫైటర్స్ కానివ్వండి, ఇంకా వివిధ రకాలైన స్వచ్ఛంద సంస్థలు ఇప్పటికే పొద్దున సాయంత్రం అన్న సంతర్పణ చేస్తూ ఉన్నారు. అయినా కూడా ఇంకా కూడా అన్న క్యాంటీన్ అవసరం ఉంది అనుకుంటే ఆ విధంగా కూడా ఆలోచించి ఏర్పాటు చేయించే ప్రయత్నం చేద్దాం. మన టీడీపీ పార్టీ తరపు నుంచి గల్లా మాధవి మేడం గారు గెలిచిన సందర్భంగా మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టామండి. అన్నదానం చేయాలని మేడం గెలిచిన దగ్గర నుంచి అనుకుంటున్నాము. అది మాకు ఈరోజు కుదిరింది. మేడం గారిని ఇలా పిలిచి మేము ఈ కార్యక్రమం చేయాలని చాలా సంతోషంగా చేశామండి. దీనివల్ల ఇంకా మాకేమన్నా మంచి మేడం గారు మంచి సహాయం చేస్తారని కోరుకుంటున్నాం. ఈరోజు గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీలో గల్లా మాధవి గారు గెలుపు సందర్భంగా 24వ డివిజన్ తరపు నుంచి అన్నదానం కార్యక్రమం చేయాలి అని అనుకున్నాము. అనుమతి ఇచ్చారు, చేసుకున్నాం. వెళ్ళండి.